మార్గశిర శుద్ధ ఏకాదశి. దీనికి చాలా ఇంపార్టెన్స్ ఉంది. ఏంటంటే గీతా జయంతి. అందరికీ గీతా జయంతి శుభాకాంక్షలు. ఎందుకంటే ఈ గీత 5241 సంవత్సరాల క్రితమే పుట్టింది. మామూలుగా ఇది మత గ్రంథము కాదు, సార్వజననీయ గ్రంథము. ఈ గ్రంథాన్ని పరమాత్ముడే స్వయంగా తన నోటి నుంచి పలికాడనమాట. ఏ గ్రంథము ఈ ప్రపంచంలో పరమాత్ముడు పలికింది లేదు. ఒక్క భగవద్గీతే. ఈ దేనికి, ఏ పుస్తకానికి, ఏ గ్రంథానికి జయంతి ఉండదు. ఒక్క భగవద్గీతకే జయంతి ఉంటుంది. అది గీతా జయంతి. మనుషులకి జయంతి ఉంటుంది, కృష్ణుడికి జయంతి ఉంటుంది, రాముడికి జయంతి ఉంటుంది, అందరికీ జయంతులు ఉంటాయి. కానీ గ్రంథానికి జయంతి ఉండటం మాత్రం గీతకు మాత్రమే ఉంటుంది. గీత పరమాత్ముడి నోటి నుండి వచ్చింది, అందుకని దాన్ని మనం గౌరవించాలి. 5221 సంవత్సరాల క్రితమే వచ్చింది. అంటే మన స్వాతంత్రం వచ్చినప్పుడు 1947కి 5218 రోజు అయిందనమాట. అలాంటి గీతని మనం ప్రతిరోజు ఇక్కడ మాట్లాడుకోవటం అనేది చాలా అదృష్టం. ఆ దేవుడి సంకల్పం. మీరందరూ వినటం కూడా సంకల్పమే. భగవద్గీతలో 18 అధ్యాయాలు ఉంటాయి. 18 అధ్యాయాల్లో మొదటి 6 అధ్యాయాలు కర్మయోగం, అంటే శ్రవణం చేయాలి. వాటిని 6 అధ్యాయాలే శ్రవణం చేయాలి. రెండో 6 అధ్యాయాలు భక్తి యోగం, వాటిని మననం చేయాలి. మూడో 6 అధ్యాయాలు జ్ఞానయోగం, అంటే దాన్ని నిధిన్యాసం చేయాలి. అట్లా ఈ మూడు ఆరులు అనమాట. షట్కాలు, 3 షట్కాలు అంటారు భగవద్గీతలో 18 అధ్యాయాలని. ఈ 18 అధ్యాయాల్లో సారాంశము ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు, మన భారతదేశంలో ప్రజలే కాదు, ప్రపంచంలో ఉన్న ప్రతి ప్రజ ఆచరించదగ్గ గ్రంథం అనమాట ఇది. ఈ గ్రంథం గురించి ఎంత చెప్పుకున్నా, ఎంతమందికి చెప్పినా తరతరాలుగా మన రాబోయే తరాలకు మనం అందించాలి. దాన్ని మనకి సృష్టి ప్రారంభంలోనే గీత భగవంతుడు పరమాత్ముడు సూర్యుడికి చెప్పాడు. ఆ పరంపరలో భగవద్గీత వీక్ అయింది. ఆ గీత వాక్యం పరంపరలో వీక్ అయిన సందర్భంగా మహాభారత యుద్ధం మధ్యలో అర్జునుడికి ఉపదేశిస్తాడు. అర్జునుడి ద్వారా ప్రజలందరికీ ఉపదేశిస్తాడు అనమాట. ఏం జరుగుద్ది అసలు భగవద్గీతలో? ఏం జరుగుద్దంటే భారత యుద్ధంలో అర్జునుడు అసలు మొట్టమొదటి 18 శ్లోకాల్లో మొట్టమొదటి చాప్టర్లో కృష్ణుడు రాడు. కృష్ణుడు ఉంటాడు కానీ ఏం చెప్పడనమాట. యుద్ధ వర్ణన ఉంటుంది. మొట్టమొదటి శ్లోకం ధృతరాష్ట్రుడితో ఉంటుంది. 47 శ్లోకాలు ఉంటాయి ఫస్ట్ అధ్యాయంలో. 47వ శ్లోకం సంజయుడు వివరిస్తాడు అర్జునుడి యొక్క పరిస్థితిని. 2 సేనల మధ్యలో రథాన్ని నిలపమంటాడు అర్జునుడు. నిలిపిన తర్వాత తను అందరినీ చూసి శోకంలో మునిగిపోతాడంట. అప్పుడు ఏమవుతుందంటే సంజయుడు ఏం చెప్తాడంటే ధృతరాష్ట్రుడికి, ఏవముక్త అర్జున సాంఖ్యే రథోపస్థ ఉపావిశత్ విసృజ్య సశరం చాపం శోక సంవిఘ్న మానస. అంటే ఏంటంటే ఈ యుద్ధం మధ్యలో రథోపస్థ ఉపావిశత్, రథంలో కుప్ప కూలి పడిపోయి ఎట్లా ఉంటాడంటే విసృజ్య సశరం చాపం. శరం అంటే బాణం, చాపం అంటే ధనస్సు. ఈ రెండింటిని విసృజ్య, ఆ రెండింటిని వదిలేసి శోక సంవిఘ్న మానస. అంటే అది చాలా ఇంపార్టెంట్. ఈ శోక సంవిఘ్న మానస అనేది శోకం వస్తుంది అర్జునుడికి. శోకం ఎందుకు వచ్చింది? శోకాన్ని ఎట్లా తీర్చాలి? శోకం అంటే మోహం వల్ల శ్లోకం వచ్చింది. ఆ మోహాన్ని తీర్చటమే, మోహం అంటే ఏంటి? అజ్ఞానం. ఆ అజ్ఞానాన్ని తీర్చటమే భగవద్గీత. అది మొదటి అధ్యాయంలో ఆఖరి శ్లోకం సంజయుడు పలుకుతాడు అనమాట. భగవద్గీతలో ఉన్న 700 శ్లోకాల్లో 574 శ్లోకాలు కృష్ణుడు చెప్తాడు, 85 శ్లోకాలు అర్జునుడు చెబుతాడు, 41 శ్లోకాలు సంజయుడు చెబుతాడు, 1 శ్లోకం ధృతరాష్ట్రుడి, అది మొట్టమొదటి శ్లోకం. అలాగే అప్పుడు ఏమవుతుందంటే కృష్ణుడు ఇట్లా శోకంలో ఉన్న అర్జునుడికి లేపాలి, జ్ఞానాన్ని బోధించాలి. ఈ 18 చాప్టర్లు ఆ జ్ఞానాన్ని అర్జునుడికి బోధించటమే. ఏం చెప్తాడంటే ఆ శోకంలో ఉన్న అర్జునుడికి చాలా ఇంపార్టెంట్ అయిన శ్లోకం, వివేకానందుడిని ఇన్స్పైర్ చేసిన శ్లోకం అనమాట. క్లైబ్యం మాస్మగః పార్థ, క్లైబ్యం మాస్మగమః పార్థ నైతత్వ ఉపపద్యతే క్షుద్రం హృదయ దౌర్బల్యం త్వక్తోత్తిష్ట పరంతప. క్లైబ్యం మాస్మగః, నువ్వు ఎందుకు ఎంత పెరిగితానో నీకు ఇది తగింది కాదు. క్షుద్రం హృదయ దౌర్బల్యం, నువ్వు నీచమయంగా ఆలోచిస్తున్నావు. త్వక్తోత్తిష్ట పరంతప, లేచి యుద్ధం చెయ్యి. అట్లా మేల్కొల్పుతాడనమాట. మేల్కొల్పి అసలు నీవు దేహం అనేది చాలా అశాశ్వతమైనది, నువ్వు శాశ్వతము, నువ్వు అంటే ఆత్మ శాశ్వతము. కాబట్టి నువ్వు ఎప్పుడైనా సరే నువ్వు ఎవరిని ఏం చేయట్లా,
ఆ దేహం అనేది చాలా అశాశ్వతమైనది అని ఆత్మస్వరూపం గురించి బోధించడం ప్రారంభించి ఆత్మస్వరూపాన్ని ఎట్లా కనుక్కోవాలో చెప్తాడనమాట. నువ్వు కర్మ మాత్రమే చెయ్యి, కర్మ ఫలితాన్ని ఆశించబాకని. కర్మణ్యే వాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫల హేతుర్భు మాతే సంగోస్తు అకర్మణి అని. నీకు ఆ ఫలితాన్ని ఆశించే హక్కు లేదు, నీ కర్మ చేయటం వరకేనని చెప్తాడు 2వ అధ్యాయంలో. అట్లాగే స్థితప్రజ్ఞ లక్షణాలు చెప్తాడనమాట. అలా చెప్పుకుంటా నేను ఎప్పుడైతే అధర్మం ఎక్కువ వచ్చిందో అప్పుడు నేను అవతరిస్తాను అని చెప్తాడనమాట. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అనే శ్లోకంలో. అట్లా తర్వాత గురువుని ఆశించాలి జ్ఞానం రావాలంటే అని. గురువుని ఎలా ఆశించాలో చెప్తాడు. తద్విద్ది ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయ ఉపదేక్షించితే జ్ఞానం జ్ఞానిన తత్వదర్శిని అని చెప్తాడు. గురువుని ఆశించి తీరాల్సిందే జ్ఞానం రావాలి అని చెప్తాడనమాట. చెప్పి కర్మయోగము అంటే ఏంటంటే సత్కర్మ సమతాభావంతో నిష్కామంగా రాగద్వేషాలు లేకుండా పరమేశ్వరార్పణతో చేసిందే కర్మయోగం. అది చేస్తే మనసు శుద్ధిపడుద్ది. ఆ శుద్ధిపడిన మనసుతో తత్వజ్ఞానానికి అర్హత సంపాదిస్తాడనమాట. అది కర్మయోగం. దాని ద్వారా తత్వజ్ఞానం సంపాదించుకోవచ్చు అనమాట. అలా తత్వజ్ఞానాన్ని బోధిస్తాడు. ఇలా వివరిస్తూ ఉంటాడనమాట. కానీ మనందరం కూడా ఇవాళ నుంచి ఒక్క శ్లోకం, మంచి శ్లోకం చెప్తాను, చాలా తేలిగ్గా ఉంటుంది. అందరూ దాన్ని చదవండి. 12వ అధ్యాయంలో 12వ శ్లోకం అదేంటంటే అద్వేష్ట సర్వభూతానాం, అద్వేష్ట సర్వభూతానాం మైత్రః కరుణ ఏవచ. అద్వేష్ట సర్వభూతానాం మైత్రః కరుణ ఏవచ నిర్మమో నిరహంకార సమ దుఃఖ సుఖ క్షమి. అంటే ఏంటంటే ఎవరిని ద్వేషించువాక, అందరితో మైత్రిగా ఉండు, కరుణగా ఉండు. నిర్మమో నీ యజమానిగా ఆ మమకారంగా ఉండబాక, అహంకారం ఉండొద్దు. సమ దుఃఖ సుఖాన్ని దుఃఖాన్ని ఈక్వల్గా తీసుకో. క్షమాగుణం అటు పెట్టుకో. ఈ శ్లోకం చాలా తేలిక. ఈ గీతా జయంతి సందర్భంగా మనందరం ఈ శ్లోకం చదవండి. 12వ అధ్యాయంలో 12వ శ్లోకం అద్వేష్ట సర్వభూతానాం మైత్రః కరుణ ఏవచ.